ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేశావు, తన కోసం ఏమైనా ఉందా? ఇవన్నీ భర్త కోసం, అత్తమామల కోసం, బిడ్డల కోసం, పుట్టింటి వారి కోసం. మరి నీ కోసం నాకేం కావాలండి? అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే, నాకేం అక్కర్లేదు. ఇది ఆడదాని గొప్పతనం. అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి ఇవ్వాలి, ఆడదానికి ఇచ్చారు. అంత ఉదార హృదయం, అంత విశాల హృదయంతో నాకేం కావాలి, ఆయన బాగుండడం కన్నా, నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా, నాకేం కావాలి నా బావమరుదులు బాగుండడం కన్నా, నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకంలో. అందుకే వరలక్ష్మీ వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది. ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే, నాథా, ఏ వ్రతం, యద్వ్రతం పావనం స్త్రీణాం, స్త్రీలు చేస్తే పరమపావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అంది. అప్పుడు దీన్ని చెప్పారు. ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా? 2 రకములైనటువంటి దానం చేస్తారు. ఇంకొక సువాసిని పిలుస్తారు. పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. గాజులు, పసుపు, కుంకం. అసలు 8 సువాసిని వస్తువులని భాస్కర్ రాయలు వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు. అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి. అసలు అనుములు, తాటాకు, ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు, ఇలాంటివి 8 వస్తువులు ఉన్నాయి. ఆ 8 వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు. అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు, దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది.